నేనే తీసుకున్నారా ఆ ఇంటికాడ పెట్టినా నేను మా ఇంటికాడ పెడతా అంటే అద్దు కింద పడితే ఎక్కడ పోదే అని చెప్పేసి ఆయన పట్టుకుని పోయిండు. ఇప్పుడు తీసుకెళ్తాలే ఫోన్ చేసిన నవ్వకి మర్చిపోయినా చెప్పరాదు ఏం మర్చిపోలే కానీ ఇప్పుడు వస్తాండి ఇక వేద్దాం నీ నీళ్ళు తెచ్చుకోపోతే ముందు చల్లూరి. అరే ఒక్క నిమిషం ఆగురి ఇంటికాడ ఇప్పుడు ఇవ్వలేరు చేసినా కూడా చెప్పిన కానీ ఇక్కడ మళ్ళీ దేవుని ముంగట చేసినా అనుకో మస్తు పుణ్యం అవుతుంది. అసలు పండగ కదా సపరేట్ ఒక పని చేద్దాం. ఈ కలర్లు అడ్డానని అక్కడ పట్టుకున్నామాట మీరు కూడా అక్కడికి వారి ఓకేనా. అక్కడ దేవుని ముంగట అలికి ఇద్దాం. ఒక పని చేయండి రా మనం ఎట్లా ముగ్గులు వేసి చేసేవారికి లేట్ అవుతుంది. మీరు ఇంటికి పోయి మళ్ళీ నేను చెప్పిన టైంకి రెడీ అయితే అక్కడికి రండి ఓకేనా. మళ్ళీ రెడీ అయ్యండి ఓకేనా. నేను వెళ్తాను మరి ఆ టైంకి కూడా ఎగరేద్దాం మా నాటి వేనాక తిట్టుకున్నాడు తెలిసిందనుకో చాక్లెట్లు బంద్. What hell is going on here? What do you think of this? A few moments later. హ్యాపీ సంక్రాంతి నాన్న. హ్యాపీ సంక్రాంతి చెర్రీ. మంచిగా కానీ కింద పడతాడున్నా మంచి గూగు. Okay, it's all right. సరే కానీ నువ్వు ఎటు పోతున్నారా? వాళ్ళకు పోతాన్నా. చల్ నడు. పంచులు అవుతావు పంచులు కింద పడతావు కూర్చుంటావు గింత నీకు అంటే ఎందుకురా? గంత కోపం ఎందుకన్నా మంచి కూర్చొని చెప్పినా అన్న మొన్ననే గాడ జారిపడ్డావుగా అన్న అందుకే చెప్పినా అన్న. చెప్తావు మాట్లాడితే మంచం మీద చుచ్చు పోసినట్టు అనుకుంటాను వారా మీకు బాగానే బలుపు ఉంది. మనం బాగా మనం తీసుకున్నాం. నాని రేగాయలు వేసుకుందామా? రేగాయలు ఎందుకన్నా? అరే ఇలా సంక్రాంతి కదా పోసుకోవద్దా? సంక్రాంతికి రేగాయలతో నేను పని నీకు తెలియదా? రేగాయలతోనే పని సంక్రాంతి అప్పుడు తెచ్చుకుందాంపా. తెచ్చుకుందాం అబ్బా ఇంకెంత దూరం ఉన్నది టెంపుల్. అసలుకే నాన్న మతి మరిపోడు. ఏది నోటితో అట్లానకే అసలేడు మతి మరిపోడు. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. ఆగనే చెప్పు చూడండి వస్తాండి. నువ్వెక్కడి నుంచి వస్తానవే? నేను అక్కడి నుంచి ఇక్కడికి అది కాదే నువ్వు మాతో ఎందుకు వస్తానవే? మళ్ళీ నువ్వైతే పోతానువే. వేసేసాడు బాగా వేసేసాడు. ఇంతో పెట్టుకుంటే నడవదు కానీ నడు. ఏదో తేడాగా ఉందేంటి? చూసింది చాలు కానీ ఏదైనా చెప్తా గానీ ఎటొస్తాను. మన మొగడికి పోయిందట అందుకే వస్తానా. జోకులు చెప్తానా? మరి లేకపోతే ఏంది నీతో వస్తానా. అసలు నేను ఎందుకు వచ్చినా? ఈ కలర్ లెవెల్ తెచ్చిరు. We are totally confused రాజా. ఎన్ని పిచ్చోళ్ళమా తెలివి ఉన్న వాళ్ళే. ఏంది నా నీకు ఇక్కడ కూర్చున్నావు? అదే అర్థమవుతుంది. నేను ఎందుకు వచ్చినా బాగా ఆలోచించుకో ఎందుకు వచ్చినా అని. అదే అర్థమవుతుంది. ఈ కలర్లు కూడా ఎవరో తీసుకొచ్చారు అని అనిపిస్తుంది. ఇప్పుడే కదా దుకాణానికి వెళ్ళి కలర్స్ తీసుకొచ్చినావు. అమ్మా కవర్ చేసుకోకపోతే ఇంకా 4 కొట్టేటట్టున్నాడు. దూరంగా ఉంటుంది మళ్ళీ మనకి. రైట్ నాయ అన్న ఎటో పోతావు నువ్వు? అట్టిగా ఇట్లా పోతాను. ఇక్కడ కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు అని అడిగిన. పోయిరాపు మళ్ళీ ఇక్కడే ఉంటావా? ఈయనే ఉంటాను. కలర్స్ ఉంటాయి కదా? ఉంటాయి నేనే ఇస్తున్నా. వాడున్నాడే. అవునవును వీళ్ళేంది మళ్ళీ గిటేది వీళ్ళు ఎవరు గిటేస్తారేంది? చూస్తాండేంది మర్చిపోయింది అయింది మళ్ళా. ఈసారి మర్చిపోని బంగ పెట్టి గ్యారెలు చదువుతున్నా. అదే కానీ మనం కొట్టాగా అది మతి మరిపోలే కదా ఏం గతి. నిజమేనా చెప్పాలరా? ఎటాచిర్రా? ఏదో తేడాగా ఉందేంటి? రా ఆ ముగ్గులు వేసు రైటే గుర్తొచ్చింది తెచ్చినా
ఎట్లా దానికి యాక్టింగ్ చేస్తానా నిజమే చెప్తానవా? ఏ నిజమే చెప్తాను, గుర్తా శని అయిపోయినా కదా ఇడికి రమ్మని. వాళ్ళని దండ పెట్టుకో, దండ పెట్టుకో. అరే మీరు అటు ఇటు పోతారు కానీ నేను ఉన్నది మర్చిపోతారా? మీరు ఎందుకు వచ్చారు? మరి ఏంది ఎంతసేపు ఎందుకు గొడవ పెట్టుకుంటారు? మరి నేను చెప్తా. ముగ్గురు ఇలా హెల్ప్ చేయాలి, ఓకేనా? రైట్, క్లియరా? మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ వేస్తున్నారు ఫ్రెండ్స్. ముగ్గు అయిపోయింది మా బ్లాగ్ ఇక్కడికి. ఇంకొక పార్ట్ 3 తీద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. సో ఎనీవే ఓకే, కంప్లీట్ అది అయిపోయింది. ఇక మా టీం అందరూ సంక్రాంతి సెలబ్రేషన్లో ఇక్కడ ఏం చేస్తారు అందరూ? నేను మర్చిపోయినా మళ్ళా మర్చిపోయినావా? హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్. సకినాలు మస్తు ఉమ్మండి, ఓకేనా?